ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలతో చతికిల పడ్డ బాబర్ ఆజం బృందాన్ని దురదృష్టం కూడా వెంటాడింది. అమెరికా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ సూపర్ 8 రేస్ నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్ లో నిలిచిన ఈ జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. మరోవైపు గ్రూప్ ఏ టాపర్ గా సూపర్ 8 లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు అమెరికా కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లోను పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనపరిచిన విషయం తెలిసిందే. సెమీఫైనల్ కూడా చేరుకున్ననే ఐసీసీ టోర్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అతడు జట్టు ఓటములకు బాధ్యత వహిస్తూ 3 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమే. మన పరిపాలన, చంద్రబాబు పాలనను ప్రజలు బేరోజు వేసి గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దామని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాహితమే పరమావధిగా పార్లమెంట్లో వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంశాల వారీగానే ఎవరికైనా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ విధి విధానాల ప్రకారం అడుగులు వేస్తూ ప్రజల ఎదుట తల ఎత్తుకునేలా ఎంపీలు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం ఆకాశమేని సరిహద్దురా. సూర్య హీరోగా తెరకెక్కిన సినిమాని సుధా కొంగర హిందీలో సర్పిరా పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కథానాయకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 18న విడుదల కానున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు అక్షయ్. అందుకు సంబంధించిన కొత్త పోస్టుని పంచుకున్నారు. పెద్ద కళలు కనడం ఓ సాహసం. అలాంటి సాహసం చేసిన వ్యక్తి కథ ఇది. నాకు ఈ కథ, ఇందులోని పాత్ర, ఈ సినిమా జీవితకాల అవకాశం అంటూ చిత్రం పట్ల తన ఉత్సాహాన్ని జోడించారు. కళ్ళజోడి పెట్టుకొని ఆకాశంలో ఎగిరి విమానం చూస్తున్న అక్షయ్ కొత్తలు ఆసక్తిని కలిగిస్తుంది. రాధిక మదన్, పరేష్ రావెల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. T20 ప్రపంచ కప్ 2024 లీగ్ మ్యాచ్ లో నేపాల్ జట్టు సౌత్ ఆఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగి ఉత్కంఠ రేపి చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. అయితే నువ్వా నేనా అన్నట్టుగా పటిష్ట ప్రొటెస్ట్ జట్టుతో విజయం కోసం నేపాల్ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది. వరల్డ్ కప్ 2024 లీగ్ దశలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంకతో కలిసి గ్రూప్ డిలో ఉన్న సౌత్ ఆఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు చేరుకుంది. మరోవైపు నేపాల్ వరుసగా 2 మ్యాచ్లు ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. G7 దేశాల సదస్సులో భాగంగా 2 రోజులు ఇటలీలో పర్యటించారు. G7 సదస్సులో పలు దేశాధినేతలతో కీలక భేటీలో మోడీ పాల్గొన్నారు. కాగా ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని మెలోనీతో మోడీ సెల్ఫీ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. G7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోడీ శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సెల్ఫీ దిగారు. చేతిలో ఫోన్ పెట్టుకున్న మెలోనీ మోడీతో ఫోటో దిగారు. సెల్ఫీ దిగుతూ ఇద్దరు ఫుల్ స్మైల్ ఇచ్చుకున్నారు. ఆ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉండగా గతేడాది దుబాయ్ క్యాట్ 28 సదస్సు జరిగిన సమయంలో కూడా వీరిద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి తెరపైకి వచ్చింది. T20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో ఇప్పటికే సూపర్ 8కు చేరుకున్న టీమిండియా లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ కు సిద్ధమైంది. గ్రూప్ ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్ లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది. కాగా ఫ్లోరిడాలోని లాడర్ హిల్ ను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్ 8కు చేరగా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక టీమిండియా, కెనడా మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయిపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదేవిధంగా ఇప్పటికే రేస్ నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.